వచ్చింది సార్. ఆంజనేయులు గారు, లాలన్న గారు, శ్రీనివాసు, విజయ మనోహర్ గారు, ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినట్టు యువజన సంఘాలు అందరికీ కూడా ఆహ్వానం చేస్తున్నాము. ఈనాటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే యూసుఫ్ సార్ గారు ఈ సీజన్ అని చెప్పేసి ఒక 1 year వరకు తన సొంత డబ్బులతోటి యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో యూతులందరినీ కూడా ఎంకరేజ్ చేసి తన సొంత డబ్బులతోటి కోదాడ నుండి బీబీనార్కు హై స్కూల్లో చదువుతున్నటువంటి యూసుఫ్ సారు బీబీనార్ మండలం ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ మంచిగా డెవలప్ చేయాలని తన సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ఈ పెద్ద మనుషులు కూడా అందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి, ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత సర్పంచ్ గారికి చెప్పి గ్రామ పంచాయతీ తరఫున ఈ మోరీల మీద ఉన్నటువంటి కొంచెం బండలు వేసేస్తే ఆ బాల్ కూడా అందులో పడకుండా ఉంటుంది. ఈ గ్రౌండ్ని కొంచెం డెవలప్మెంట్ చేయడానికి ఒక 20-30 ట్రాక్టర్ల మట్టి, కొంచెం ఇసుక, కొంచెం కంకర కూడా ఇచ్చేస్తే వినుకుడు గుంతలు ముందుకు వచ్చి అందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా పట్టించుకొని ఈ గ్రౌండ్ మన అందరి కోసం కాబట్టి గ్రామ పంచాయతీ తరఫునో లేకపోతే సొంత నిధులతోటో ఏదో రకంగా కొంచెం సామాజిక సేవా కార్యక్రమాల్లో కనుక నిమగ్నమై ఉన్నట్లయితే వాళ్ళకు చెడు ఆలోచనలు అనేటివి వాళ్ళ దరి చేరకుండా వాళ్ళు దేశ అభ్యున్నతికి, అదేవిధంగా వారి అభ్యున్నతికి పాటుపడుతూ వారు దేశాభివృద్ధికి తోడ్పాటు పడతారు. కాబట్టి ఈ రకంగా పిల్లల్ని సమ్మర్లో 2 నెలలు ఖాళీ సమయంలో వాళ్ళు వృధా కాలక్షేపం చేయకుండా వాళ్ళను క్రీడల పట్ల ఆసక్తి వైపు మళ్లించే కార్యక్రమం చేపట్టినటువంటి యూసుఫ్ గారిని అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అదేవిధంగా పెద్దలైనటువంటి సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, మరియు పారిశ్రామికవేత్త విజయ మనోహరరావు గారు వీరందరూ కూడా కొంచెం ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసినట్లయితే ఆ పిల్లలు కూడా ఒక మంచి గ్రౌండ్ వాళ్ళకు వాతావరణం అట్లాంటివి కల్పించినట్లయితే పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల పట్ల ఆసక్తి కానీ లేకపోతే ఏదో ఒక రంగం పైన ఆసక్తి ఉన్నట్లయితే వాళ్ళకు ఈరోజు సమాజంలో యువత అనేది చెడు మార్గం పట్టకుండా ఉంటుంది. కాబట్టి మనకు తోచినంత, మనకు చేతనైనంత, మన పరిధిలో ఉన్నంత వరకు మనము ఇలా సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిని ఎంకరేజ్ చేసినా పర్లేదు, మనం చేసినా పర్లేదు, ఏ రకంగా చేసినా కూడా మనము ఈ యొక్క యువతని చెడుదారిని పట్టకుండా మంచి మార్గం వైపు పయనించారు. ఫోన్ చేశారు వాలీబాల్ ప్రోగ్రామ్ అంటే తప్పకుండా నేను అటెండ్ చేయాలనుకున్నా కానీ నాకు టైం కొంచెం మిస్ అయ్యి, సారీ ఐ కేమ్ లేట్. కాకపోతే ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు నా ముందు ఎంత సహకారమే ఉంటుంది. యూసుఫ్ సార్ గారు ఫస్ట్ అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం ఇప్పటివరకు మేము ప్రైవేట్ వాళ్ళమే చేస్తున్నాం, ఒక టీచర్గా మీరు చేస్తున్నారంటే చాలా అభినందనీయులు సార్. మీరు దానికి మాటలు చెప్పడానికి లేవు. సో మీరు ఇంత ముందుకొచ్చి మా ఎస్ఐ గారు అన్నట్టు ఇప్పుడు చెడుతో అనబట్టే పని లేక తిరిగే యువతను ఒక మంచి మార్గాన నడిపించి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరగడానికి మన క్రీడలు తోడ్పడతాయి, ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆటలు ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఆహ్లాదకంగా ఉంటాడు, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ ఉంటాడు. అలాంటప్పుడు ఫిట్ ఉన్నప్పుడు వ్యక్తి. ఈ కార్యక్రమం ఈ ఎండకాల సెలవుల పిల్లలని ఇంతకుముందుకు అందరు విద్యార్థి కానీ మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా పక్కదారి పట్టకుండా అనే ఆలోచనతోటి
మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేము పూర్తిగా మీకు సహకరించుకుంటూ ఈ కార్యక్రమంలో మా మీద ఎలాంటి బాధ్యతలు ఉన్నా ఏమున్నా అవి నెరవేరుస్తాము. యూత్ కూడా విద్యార్థులు కానీ ఈ టైంని వేరే దిక్కు టైం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు కూడా అందరూ దీనికి టైం ఇచ్చి బాగా చేసి టైం ఇవ్వాలని కోరుకుంటూ ఇసుక వేసి ఒక గుంట తవ్వించి ఆ లాంగ్ జంప్ హై జంప్ కోచింగ్ ఇవ్వాలి సార్. యూత్ పిల్లలు ఎక్కడికో కోచింగ్ వెళ్తున్నారు. లాంగ్ జంప్ హై జంప్ ఒకటి అలాగే అటువైపు 3 డే లైట్స్, ఇటు 3 డే లైట్స్. నైట్ వరకు కూడా 10 వరకు కూడా మన గేమ్స్ పెడితే 11 వరకు కూడా ఆడారు సార్. యూత్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాకపోతే మనం సోర్సెస్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం సార్. దయచేసి నేను ఇప్పుడున్న దాన్ని నేను ఒక 2 నెలల్లో మొత్తం మారుస్తా. మీరు సహకరించాలి. ఏం కావాలో దానికి